జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతించాలంటూ కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఆక్వా రంగాన్ని కాపాడటం, పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలపైన మరో 2 లేఖలు సంధించారు. ఆక్వా ఏరియేటర్లపై జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలు రాశారు. రొయ్యల మేత తయారీలో ప్రధాన ముడిసరుకైన సోయాబీన్ మీల్ ధరల అంశంపై కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు లేఖ రాశారు. సోయాబీన్ మీల్ ధరల పెరుగుదలతో మేత తయారీ ఖర్చులు అధికమై రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేశారు. రొయ్యల మేత కొరతను తీర్చడం, ధరల నియంత్రణ లక్ష్యంగా సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతించాలని కోరారు. 2021లోనూ పరిమిత స్థాయి దిగుమతులకు అనుమతించిన విషయం ప్రస్తావించారు. జన్యు మార్పిడి చేసిన సోయాబీన్ ను వ్యవసాయానికి, విత్తన ఉత్పత్తికి వాడే అవకాశం లేదని, అంటే జీవ వైవిధ్యానికి, దేశీయ వంగడాలకు ఎలాంటి ముప్పు ఉండదని గుర్తు చేశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతిస్తే నాణ్యమైన ముడిసరుకు అందుబాటులోకి వస్తుందని, దీనివల్ల లక్షలాది మంది రైతులు, ఆ రంగంపై ఆధారపడిన కార్మికులకు మేలు జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామన్న హామీని గుర్తు చేశారు. ఇప్పటికే నెక్కల్లులో 7.89 ఎకరాల భూమి కేటాయించామని, త్వరగా పనులు మొదలుపెట్టాలని కోరారు. ఈక్వెడార్ నుంచి అమెరికా, చైనా, యూరోప్ దేశాలకు ఎగుమతులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు భారీగా పడిపోయినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ ద్వారా సీఎం తెలియజేశారు. దేశంలో ఫిష్ మీల్ లభ్యతను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రొయ్యల ఫీడ్లో వాడే చేపపొడిని 5% ప్రోత్సాహకాలతో ఎగుమతికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల దేశీయ ఫీడ్ తయారీదారులపై భారం పడుతోందన్నారు. దేశీయ అవసరాలు తీరిన తర్వాతే ఎగుమతులకు అనుమతించాలని కోరారు. అలాగే జన్యు మార్పిడి చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతి ఇవ్వాలని విన్నవించారు. లక్షలాది రైతు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ దేశానికి విదేశీ మార్గద్రవ్యం తీసుకొస్తున్న పొగాకు సమస్యను గోయల్ కు రాసిన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉత్పత్తి అవుతున్న ఎఫ్సీబీ పొగాకు 70% ఎగుమతి అవుతున్నట్లు వెల్లడించారు. జింబాబ్వే, టాంజానియా దేశాలు అక్కడి ఎగుమతిదారులకు రాయితీలు, సుంకాల మినహాయింపు ఇస్తున్నాయని, మన దేశంలో అలాంటి మద్దతు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని సీఎం అన్నారు. ప్రాసెస్ చేయని పొగాకు రకాలను ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో పాటు RODTEP పథకం కింద ప్రయోజనాలు వర్తింపజేయాలని కోరారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంతో ఆక్వా దిగుమతులపై సుంకం 10% తగ్గినా ఇంకా చట్టపరమైన అనిశ్చితి కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రికి రాసిన మరో లేఖలో సీఎం నివేదించారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక శాఖ జోక్యం చేసుకోవాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుపై 5 లక్షల వరకు వన్ టైం టాపప్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశీయ మార్కెటింగ్ కోసం 100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీని 40 నుంచి 28% తగ్గించాలని కోరారు. ఏపీలోని లక్షలాది పొగాకు రైతులు, డీలర్లు, ఎక్స్పోర్టర్లకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు.